ఇప్పుడు ఉదాహరణకి మీరు అతన్ని 16 నెలలు జైల్లో పెట్టిన ఉదంతం, తర్వాత ఈడీ సిబిఐలు అతని మీద కట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో మీరు ఒక్కటి గమనించండి. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఆయన అంతటా ఆయన 1350 కోట్లకు మించి అతని దగ్గర 1650 కోట్లు మ్యాక్సిమం మీద ఛార్జ్ షీట్లు ఇవన్నీ ఫైల్ చేయబడ్డాయి, కానీ అతనికి 1,00,000 కోట్ల అవినీతి కాదని చాలాసార్లు చెప్పాడు ఆయన పెద్ద ఆయన. సో ఇక్కడ మీరు దానికన్నా ఈ తపేలా ఛానల్ వాళ్ళు ఇచ్చిన బొంబాడింగ్కి ప్రజల్లో నాటుకుపోయింది 1,00,000 కోట్ల అవినీతి తొక్క తోటకూర అని. ఈవెన్ ఇవాళ బీపీ ఆచార్య గారికి సంబంధించింది కూడా మీరు కియా మోటార్స్ తెలుసు కదా, అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో, అక్కడి నుంచి దాటిన తర్వాత గోరంట్ల హిందూపురం, ఇక్కడ మీకు ఒక ఇండస్ట్రియల్ హబ్ ఎలా ఉంటుందంటే బ్రహ్మాండమైన కంపెనీలు ఉన్నాయి అక్కడ. స్పాన్ ఆఫ్ నోట్ మీరు బెంగళూరు నుంచి ఎప్పుడైనా బస్సులో వచ్చినా ఏమైనా మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా గోరంట్ల పరిసర ప్రాంతాల్లో, గోరంట్ల హిందూపురం మధ్యలో. ఇక్కడ దీనికి ఏంటంటే దాని ఏమంటారు లేపాక్షి హబ్ అని. ఈ లేపాక్షి హబ్లో హిందూ అతనికి ఎవరు హిందూ శ్యాంప్రసాద్ రెడ్డి గారికి 8,884 ఎకరాలు కట్టుబెట్టేశారు అప్పనంగా అని చెప్పి క్విడ్ ప్రోకో అని చెప్పారు. సో ఇవన్నీ దీని మీద బీపీ ఆచార్య మాట్లాడి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్యారల్గా బదనమైన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఏపీఐసీసీ ల్యాండ్లన్నీ ఆయనక పరంగానే అన్యాక్రాంతంగా ఎలకేట్ అయిపోయి ఇవన్నీ చెప్పుకుని వచ్చారు. సో వాస్తవం ఏమైంది ఇప్పుడు లాస్ట్కి ఎడితి పడి తిప్పి కొండందవి ఎలక పట్టినట్టే కదా. హైకోర్టు కూడా కింద కోర్టుకి ప్రొసీడ్ అవ్వాలన్నా కూడా అంటే శాంచురీ డాక్యుమెంట్స్ లేని వెళ్ళొద్దని చెప్పేసింది, డిస్మిస్ చేసేసింది ఏకంగా కేసుని. ఇక్కడ మీరు ప్రజలు దీంట్లో క్రిటికాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఒకదాని తర్వాత ఒకటి క్లారిటీ వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇందులో ఇంకోటి గమనించవలసిన విషయం ఏంటంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైతే కేసులు కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల్లో జైల్లో పెట్టి మీరు అన్నట్టు బెయిల్ మీద ఉన్న ఇవాళ ఇతను డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు అన్ని కేసుల మీద, ఆ 13, 16 సిబిఐ ఈడీ కేసుల మీద. ఏమని ఈ కేసుకి నాకు సంబంధం లేదని, సంబంధం ఉన్నది అని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్తో ప్రూవ్ చేస్తేనే కానీ డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అవ్వదు. చాలామంది ఏమనుకుంటారు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదో మేనేజ్ చేశాడు కదా, ఏదో మేనేజ్ చేయడం కాదు, తెవలంది ఏముంది, ఒక ఆబ్సెంట్ పిటిషన్ వేసుకుని అతను అడ్వకేట్ వెళ్ళి చెప్తాడు ఇది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ మీద వాదనలు ఇవాళ ఉన్నాయా లేదా, వాదనలు లేవు, ఇట్ ఈస్ బీన్ హియరింగ్ టు ద నెక్స్ట్ డేట్. ఆ నెక్స్ట్ డేట్ల కారణంగా అతను వెళ్ళట్లేదు జైలుకి, సారీ కోర్టుకి. ఇక్కడ మీరు ఇందులో అతను తిరిగి ఛాలెంజ్ చేసింది ఏంటి గౌరవ వ్యవస్థలకి, సిబిఐకి కానీ ఈడీకి కానీ న్యాయస్థానానికి కానీ, ఏమని నాకు ఈ కేసుకి సంబంధం లేదని. ఇక్కడ మీరు ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది స్కిల్ కేసు మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇందాక మీరు ఇంట్రడక్షన్లో స్కిల్ కేసు గురించి కూడా ఒకటి క్లారిటీ ఇద్దాం. 17A సంబంధించింది అది, అక్కడ ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. ఎనీ టైం బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి చీఫ్ జస్టిస్ గారు అంటే దాని మీద వాదనలు స్టార్ట్ అవుతాయి, అది ఇంకా పేక మీద కత్తే. కానీ మీకు ఇంకో కొన్ని కేసులు చెప్పాలా. స్టేలు మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచి 1997లో రెడ్డి నాయక్ బాబు అక్రమాస్తులు కేసు వేస్తే స్టే ఆర్డర్ ఉంది. 98లో వైఎస్ఆర్ హైకోర్టులో దావా వేస్తే స్టే ఉంది. 99లో షబ్బీర్ అలీ గారు, 99లో డిఎల్ రవీందర్ రెడ్డి గారు దావాలు వేస్తే స్టే. 99, 2000, 2001లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కేసులు వేస్తే అవన్నీ స్టే మీదే ఉన్నాయి. 2003లో కృష్ణప్రసాద్ గౌడ్ అనే వ్యక్తి కేసు వేస్తే ఆయన మీద స్టే ఉంది. 2003లో కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇది హైలైట్ అసలుకి, పాపపు సొమ్ముతో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పెట్టారని కోర్టులో కేసు వేస్తే సాధారణంగా ఏంది నేను సో అండ్ సో మనీతో పెట్టాననే కదా, కానీ ఆ కేసు ఈ కంపెనీ నేను కష్టపడి పెట్టాను, ఇది నా క్రెడెన్షియల్స్ దీని మీద అని చెప్పాలి కదా. ఇప్పుడు తిరిగి ఏం చెప్పాడు, దాని మీద కూడా స్టే చేశారు. ఇది కాక 2004లో కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ అదే దాని మీద కేసు వేసాడు, దాని మీద కూడా స్టే ఉంది. ఇంకొక హైలైట్ ఏంటంటే 2004లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు చనిపోయారు మాకు తెలంగాణలో, ఆయన కూడా ఇదే కేసు వేశారు, దానికి స్టే. 2005లో బాబు గారి మీద ఇంకా లేటెస్ట్ గా రామారావు గారి భార్య లక్ష్మీపార్వతి గారు వేస్తే ఆవిడది కూడా స్టే. ఇందులో ఓవరాల్ గా చూసుకుంటే స్టేల మీద ఉన్న బాబు గారు అన్ని కేసులకు సంబంధించి ఆయనకి స్టేలు తెచ్చుకున్నారు. 2005లో ఇది కాక ఇంకా శ్రీహరి అశోక్ అనే ఏపీ పౌరులు కూడా కేసు వేశారు. 2011లో బి ఎల్లారెడ్డి అనే వ్యక్తి కూడా కేసు వేస్తే స్టేలే. ఇప్పుడు మీకు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులకి నాకు సంబంధం లేదు, మీరు ఏదో డిక్షనరీలో పదాలు కనిపెట్టి క్విడ్ ప్రోకో తోటకూర అంటున్నారు, నాకు సంబంధం ఇల్లే. ఈయన సంబంధం లేదని కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేయట్లే, స్టే తెచ్చుకున్నాడు. ఈ కంపారిజన్ ప్రజలు గ్రహించండి. దీనికి తోడు వాళ్ళేంటి అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఈయనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి బొమ్మాడిని కొట్టి లాస్ట్కి ఏమైంది, నిన్న పార్లమెంట్ రాజ్యసభలో ఆ బెంగాల్లో మొహం ఇరిచేస్తారు.
రిచెస్ట్, అది కూడా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ డబ్బులు కలిపి ఈయన ఒక్కడి దగ్గర ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి. ఎందుకంటే వీళ్ళకి ధైర్యం ఏంటంటే తపేల ఛానల్ ఉన్నాయి, ఏ కేసులైనా దాని మీద జగన్మోహన్ రెడ్డి మీదే బొంబాడింగ్ కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఏ రోజైనా ఈ కేసులు ఇన్ని రోజులు స్టేలు బట్టి ఉన్నాయి కదా, దీని మీద ఎవరైనా డిబేట్ పెట్టినా చెప్పించండి. లేదు. జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి అందరూ మాట్లాడుతున్నాం, వాటి మీద డిశ్చార్జ్ పిటిషన్ల గురించి కూడా ఒక్క సెంటెన్స్ మాట్లాడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళట్లేదు, మేనేజ్ చేస్తున్నాడు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ చూస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించాలి. ఇప్పుడు బీపీ ఆచార్య అన్నాడు చిన్న చెత్తక మనిషి కాదు, ఏపీసీసీ ఎండి స్థాయి, లేపాక్షి భూములు 8,824 ఎకరాలు కేటాయించేశాడని చెప్పి అపవాదు ఇన్నాళ్ళ దాకా భరించాడు కదా, ఇవాళ అగ్నిపురీతలో బయటకు వచ్చాడు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసుల్లోంచి బయటకు వస్తాడో రాదో అన్న దగ్గర ఫస్ట్ అతను ఛాలెంజ్ చేసిన దమ్ముంటే చెప్పండి, అసలు డైరెక్ట్ ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నన్ను అన్యాక్రాంతంగా ఇరికించారని. ఇదే కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ మీ పార్టీకి వచ్చాడు కదా, ఆ కేసు విత్డ్రా చేయించుకోండి అట్లీస్ట్. ఆయన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే బీజేపీ మా చెడ్డ పొత్తులో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినా డైరెక్ట్ సత్యనపల్లి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు. మరి ఇంత కేసులు ఎందుకు రాజీ చేయించుకోరు? రాజీ చేయించుకుని విత్డ్రాని చేయించాలి కదా అట్లీస్ట్. అవుట్ ఆఫ్ 10లో 2 బయటకు వచ్చాయని చెప్పొచ్చు కదా. యా, ఆయన తగ్గడు ఈయన తగ్గడు, కానీ విషయం మాత్రం మేము సొంత పార్టీ మనిషే కదా ఇప్పుడు అప్పుడు అప్పుడు వేరే పార్టీ. ఇప్పుడు సొంత పార్టీ మనిషి అయితే స్టే ఎక్కడ చేస్తూ ఇలా బీపీ ఆచార్యుల కేసు కొట్టించుకోవచ్చు కదా. పార్టీ రాజకీయమే, వ్యక్తిగత కక్ష. మరి వ్యక్తిగత కక్ష ఏదో మరి ఆయన పెట్టాడు కదా, కన్నా లక్ష్మీనారాయణ గారు స్పెసిఫిక్ గా 2 సార్లు పెట్టండి ఆయన.